హాయ్ అండి, గుడ్ మార్నింగ్ అందరికీ. ఇది సాటర్డే వ్లాగ్ అండి. సింపుల్గా ముగ్గైతే వేసేసినాను, ఒక లోటస్ వేసేసినాను సింపుల్గా. స్నూపీ అయితే రెడీగా ఉంది వాకింగ్కి వెళ్దామని. స్నూపీని వాకింగ్ తీసుకెళ్ళడం నా పనే అండి. మా ఇంటి పక్కన ప్లేస్ ఉంది వాకింగ్కి వెళ్ళడానికి, కానీ అంత వాటర్ అంతా వచ్చేసిందండి. ఈ ప్లేస్ అతను ఎందుకో మరి సేల్ చేయడు, అట్లని ఇల్లు కట్టుకోడు. మాకైతే ప్రాబ్లం అయింది ఈ ప్లేస్ వల్ల. సర్లేండి, ఈరోజు బ్రేక్ఫాస్ట్ కోసం ఓట్స్ ప్రిపేర్ చేస్తున్నాను. దీనికోసమని ఒక బాండ్ పెట్టుకున్నానండి. బాండ్లో ఒకటి ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నాను. కొంచెం ఆయిల్ వేసేసి ఆనియన్స్ ఫ్రై చేస్తున్నాను. ఒక పొటాటో, ఒక క్యారెట్, ఒక బీట్రూట్ అన్నీ 1 తీసుకున్నానండి. పీల్ తీసేసి నీట్గా చిన్నగా కట్ చేసేసి పెట్టుకున్నాను, వాష్ చేసేసుకొని. అన్నీ ఒక్కొక్కటి తీసుకుంటే సరిపోతుందండి. ఒక 4 మెంబర్స్కి బ్రేక్ఫాస్ట్ తయారవుతుంది. ఒక్కటే పచ్చిమిర్చి తీసుకున్నానండి. కొంచెం ఫ్రై చేస్తే సరిపోతుంది, ఎక్కువ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం క్యారెట్ ఇవి బీట్రూట్ నార్మల్గా తినేస్తాం కదా. ఏమంటే పొటాటో ఒక్కటి కొంచెం బాయిల్ అవ్వాలి అంతే. మూత పెట్టేసినాను, 2 మినిట్స్లో మగ్గిపోయింది. తర్వాత కొంచెం సాల్ట్ వేస్తున్నానండి. సాల్ట్ ఎక్కువ వేసుకోవద్దు అసలు, ఎందుకంటే ఆకుకూరలు మనం చేసేటప్పుడు ఎప్పుడైనా సరే సాల్ట్ ఎక్కువ యూజ్ చేయొద్దు, కొంచెం వేస్తే సరిపోతుంది. కొద్దిగా పసుపు, నేను కారం కూడా ఎక్కువ యూజ్ చేయనండి, కారం కూడా లైట్గా అనమాట, ఒక 1/2 స్పూన్ సరిపోతుంది, చాలు. అన్నీ వేసిన తర్వాత కొంచెం అలా కలిపేస్తే సరిపోతుంది. అన్నీ ఫ్రై అయిపోయినాయండి. తర్వాత నేను దీంట్లో ఆకుకూరలు కూడా యాడ్ చేస్తున్నాను. తోటకూర, పాలకూర, మన దగ్గర ఏ ఆకుకూరలు ఉంటే అది, కొత్తిమీర, కరివేపాకు అన్నీ చిన్నగా కట్ చేసి పెట్టుకుంటాను నేను. అన్నీ కట్ చేసేసుకొని ఇది తోటకూర నీట్గా వాష్ చేసి పెట్టుకున్నానండి. ఒక టమాటా తీసుకున్నాను, చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. అన్నీ వేసేసి కొంచెం అట్లా కలిపేసేసాలి, కొంచెం లైట్గా కలిపేసేయండి. ఇది వీక్లీ వన్స్ చేస్తానండి నేను. ఇట్లా చేస్తే కానీ ఆకుకూరలు తినరు మా ఇంట్లో. కొంచెం పెసరపప్పు నానబెట్టినాను, అది కూడా వేసేసినాను. ఇది 1 కప్ తీసుకుంటే చాలండి, ఇంకా ఆఫ్టర్నూన్ వరకు ఆకలే కాదు అసలు. ఓట్స్ తింటే హెల్త్కి మంచిది కదండి. ఇప్పుడు అంతా డైట్ ప్రిపేర్ చేస్తున్నారు కదా, కొంచెం డైట్ ఫాలో అయ్యే వాళ్ళంతా ఇలా ట్రై చేయండి. కొంచెం మూత పెట్టేసి తీసేసరికి వాటర్ అంతా, ఆకుకూరల్లో ఉండే వాటర్ అంతా బయటకు వచ్చేసింది చూడండి. అంతా ఫ్రై అయిపోయింది. తర్వాత కొంచెం కరివేపాకు యాడ్ చేస్తున్నాను, పచ్చిది లేదు, ఎండినేది నేను ఇట్లా నలిపి వేస్తున్నాను. ఎందుకంటే ఆకులు ఉంటే తీసేస్తారు, నలిపేసినామంటే చిన్నగా అయిపోతాయి కదా, తింటారు అన్నట్లు అట్లా వేస్తున్నాను. సఫోలా ఓట్స్ అండి, ఇది ఒక 1/2 ప్యాకెట్ ఉంది, సరిపోతుంది, చాలు. 1 కప్ అయితే సరిపోతుంది ఓట్స్. వేసేసి కలిపేస్తున్నాను. 1 గ్లాస్ వాటర్ వేసుకోవాలండి. ఇప్పుడు ఓట్స్ కొంచెం ఉడకాలి కదా, అదాక అది మనం కొంచెం గ్రేవీ లాగా ఉంటే బాగుంటుంది మనం తినడానికి ఓట్స్ అనేది. 1 గ్లాస్ వాటర్ అయితే సరిపోతుందండి. 1 గ్లాస్ వాటర్ వేసినాను, కొంచెం కలిపేసి లైట్గా అలా మూత పెట్టేస్తాను అనమాట. ఉడికిపోయింది. తర్వాత దీంట్లో కొంచెం మసాలా యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. గరం మసాలానే వేసుకోవచ్చండి, ఓట్స్ మసాలా వేసుకోవచ్చు. ఒక్కొక్కసారి అయితే నేను సాంబార్ పౌడర్ కూడా వేస్తానండి. మనం సాంబార్ రైస్ తింటాం కదా, అట్లా ఉంటుంది. ఇప్పుడైతే ఓట్స్ మసాలా వేసినాను. లెమన్ కట్ చేసి పెట్టుకున్నానండి, లెమన్ జ్యూస్ కూడా పిండేసినాను. ఇంకా అయిపోయిందండి, ఓట్స్ రెడీ. 1 కప్ తీసుకుంటే చాలండి, ఇంకా బ్రేక్ఫాస్ట్, హెల్తీ బ్రేక్ఫాస్ట్ ఇది. ఒకసారి ట్రై చేయండి. కొంచెం కలిపేస్తే అయిపోతుంది. ఒక 2 మినిట్స్ మూత పెట్టేస్తే ఇంకా మగ్గిపోతుందండి. చూడండి, బ్రేక్ఫాస్ట్ రెడీ. తర్వాత ఈరోజు లంచ్కి వచ్చేసి నేను రైస్ ప్రిపేర్ చేసినాను, బాబుకి బాక్స్ కోసమని. బీరకాయ కర్రీ చేసినాను. ఈరోజు మార్నింగ్ నుంచి అన్ని వెజిటేబుల్స్ కట్ చేసుకునికే టైం అంతా సరిపోయిందండి. తర్వాత పాలు తోడు పెట్టేసినాను పెరుగు కోసమని. తర్వాత స్నానం చేసి, ఈరోజు సాటర్డే కదా, పూజ స్టార్ట్ చేసుకున్నాను. పూలు చూడండి ఎన్ని కాసినాయో మా చెట్లకి. పూలన్నీ పెట్టేసి కొంచెం పెసరపప్పు,
బెల్లం పానకం అంటారు, పానకం పెట్టేసి పూజ అయితే చేసుకున్నాను. తర్వాత ఇంకా నా లైఫ్ రొటీన్ అండి, నాది ఇంకా వర్క్ స్టార్ట్ చేసేసుకుంటాను. కాసుల డిజైన్ అండి ఇది. కాసులు నిన్ననే కట్ చేసి పెట్టుకున్నాను. ఈరోజు అన్నీ స్టిక్ చేస్తున్నాను. మగ్గం నీడిల్తోనే స్టిచ్ చేస్తాను కాసులు. ఈ సెంటర్లో గ్యాప్ ఎందుకుందంటే ఒక పెద్ద లక్ష్మీదేవి పెండెంట్ ఒకటి వస్తుంది, అక్కడ యాడ్ చేయాలి. ఇంకా జర్కన్స్ కూడా కొంచెం కుడితే గ్యాప్ కవర్ అయిపోతుంది. మగ్గం వర్క్ కొంచెం కష్టం అండి, ఇది చేయాలంటే ఓపిక ఉండాలి. నా ఛానల్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి. లైక్ చేయండి, కొంచెం సపోర్ట్ చేయండి అబ్బా. ఓకే అండి, నా రొటీన్ వ్లాగ్ అయితే ఇది. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.